షెయి పార్టీ ఎంత చెడిపోయిందంటే సచ్చదాకా కాంగ్రెస్ పార్టీని ఇడిచిపెట్టమని పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలకు కాకుండా పైసలు పోసేటోళ్లకు పక్కల వండేటోళ్లకు పదవులు ఇస్తుందట. అవో ఏం మాట్లాడుతున్నవే బాలన్న అంటారా? అట్లా అన్నది అంటున్నది ముమ్మాటికి నేను కాదు. ఎవలే మరి ఏం కాదని అంటే ఖుద్దు కరడు కట్టిన ఓ కాంగ్రెస్ పార్టీ లీడరే అంటున్నాడు. గడ్డం చంద్రశేఖర్ రెడ్డి అన్న ఎవడన్నా జనరల్ సెక్రటరీ డబ్బులు పన్ను ఉన్నాయి, ఏం చేస్తావు నువ్వు? డబ్బులు పెట్టుకున్నారు, పండ పెట్టుకుంటున్నారు, తీసుకోండి. వాడు లేదన్నా వస్తుంది వస్తుంది వస్తుంది. నాకు ఇప్పుడు చూసి కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయన్నా. సారీ సారీ రిటర్న్ అంటే ఓకే, నాకేం బాధ లేదు. గడ్డం చంద్రశేఖర్ రెడ్డి ఎవడన్నా? అవును, నేను ఎప్పుడు పరిచయం కైలాసం చెప్పారు అట్లా అమ్ముడు పోయి పార్టీ తయారైంది. మనం ఏం చేస్తాం? ఏమన్నా ఇక మేడం ఏం చేస్తుందో వాళ్ళు ఏం చేస్తున్నారు అర్థం వస్తాను. అందు గురించి అన్నా నువ్వు ఇంత చేసిన కళ్ళు పోయా నీతో కలుస్తాను. మొన్న కలిసిన 2 సార్లు కలిసిన. బయోడేట్ ఇమ్మంటే బయోడేట్ ఇచ్చాను. మీరు చెప్పినాక మీరు కలుస్తాను. మిమ్మల్ని కాదని నేనే పోతాను. ఈయనరా ఇట్లా షెయి పార్టీ ఇప్పుడు మొత్తం చెడిపోయింది, పైసలకు అమ్ముడు పోతున్నది, పైకం ఉంటేనే పదవులు వస్తున్నాయి అన్న తరీకాలు అనుకొచ్చుండు. అయ్యా తెలంగాణ షెయి పార్టీ పెబ్బ మహేష్ కుమార్ గౌడ్ సారు, మరి మీ షెయి పార్టీ చెడిపోదు, కష్టపడ్డ కార్యకర్తను ఆదుకుంటుందని అంటారు కదా, పైసలకు పదవులకు అమ్ముడేనా మీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మీరిచ్చే మర్యాద అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.